హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిన. అక్కడైతే ఈ మల్లె చెట్టు అయితే కనిపించింది. చూసిరా, ఈ మల్లె పూలు అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే స్కూల్ వదిలిపెట్టగానే ఇంటికైతే వెళ్ళే వాళ్ళం కాదు. బ్యాగులు అక్కడ పడేసి అమ్మ వాళ్ళకి తెలియకుండా అలాగే ఆ ఇంటి ఆమెకు కూడా తెలియకుండా మెల్లగా బంగ్లా ఎక్కేవాళ్ళం. మేము ఒక 4-5 మెంబర్స్మి ఎక్కి ఈ మల్లెపూలు నువ్వా నేనా ఫస్ట్ తెంపుకునేది అని చెప్పి మల్లెపూలు అయితే తెంపుకునేది ఫ్రెండ్స్. ఆ అమ్మ కూడా కోపానికి వస్తుండే, నాకు పూజకు లేకుండా చేస్తారా, పూజకు లేకుండా పూలన్నీ తెంపుకెళ్తారా అంటే తెంపిన పూలకి వెళ్ళి కొన్ని ఆ అమ్మకు పెట్టి మిగిలిన పూలు అయితే మేము తీసుకొచ్చుకునే వాళ్ళం. ఈరోజు ఎందుకో చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి ఈ పూలు చూడగానే. మీలో ఎంతమందికి ఇష్టం ఈ పూలు? ఇలాంటి పనులు మీరు కూడా చేసిరా లేదా కామెంట్ అయితే చేయండి. అలాగే జెండా మందిరం వచ్చిందంటే చాలు, 26 జనవరి అయినా అలాగే ఆగస్ట్ 15 అయినా ఆ టైంలో మాత్రం 2 జడలు వేసుకునే వాళ్ళం కదా. ఆ 2 జడలకి ఇక్కడ నుండి ఇట్లా చుట్టూ ఖచ్చితంగా ఉండాలి అన్ని పూలైతే. జడనే బరువు అవుతుండే, పూల వేటితోటి ఇట్లా అదైతుండే. అన్ని పూలు ఇష్టపడే వాళ్ళం. ఇప్పటి పిల్లలు అయితే పూలు పెట్టుకోవడానికే ఇష్టపడట్లేదు. మీ జ్ఞాపకాలు కూడా ఇలా ఉన్నాయా లేదా కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇట్లాంటి మల్లెపూలు అయితే. రీసెంట్గా కొమరవెల్లి వెళ్తే మాత్రం ఇట్లాంటి పూలు అమ్ముతురు అక్కడ. మా ఆయనను మరీ పట్టుబట్టి మరీ 2 మూరల పూలు అయితే తీసుకొని అయితే పెట్టుకున్నా నేను. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.